నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను యాంకర్ సిరి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష్య పండితులు, శ్రీ విద్య ఉపాసకులు శ్రీమతి జయప్రద గారు. అమ్మతో మాట్లాడదాం. అమ్మ నమస్తే. నమస్తే అమ్మ. శ్రీమాత్రే నమః. అమ్మ, బ్రహ్మ ముహూర్తంలో ఎలాంటి కోరిక కోరుకున్నా ఈ మధ్య అయితే మేనిఫెస్టేషన్ అంటున్నారు. అలాగే బ్రహ్మ ముహూర్తంలో లేచినా కూడా చాలా సత్ఫలితాలు ఉంటాయి, చాలా శుభ ఫలితాలు చూస్తాము అని చెప్తూ ఉంటారు. అండ్ బ్రహ్మ ముహూర్తంలో ఏది కూడా గట్టిగా కొన్ని రోజుల పాటు కోరుకున్నా కూడా అది ఎంత పెద్ద కోరికైనా తీరిపోతుంది అని కూడా చెప్తూ ఉంటారు. అంటే బ్రహ్మ ముహూర్తానికి అంతటి విశిష్టత ఉంటుంది అని చెప్తూ ఉంటారు. అసలు బ్రహ్మ ముహూర్తం యొక్క విశిష్టత ఏంటమ్మా? అంటే ఎందుకు ఆ టైంకి అంత స్పెషాలిటీ ఏంటంటారు? తప్పకుండా. అంటే బ్రహ్మ ముహూర్తంలో చేయడం అనేది ఏంటంటే, మీకు ఒక విషయం చెప్పాలి. ఇక్కడ రాక్షస శక్తి, దేవత శక్తి, రెండు శక్తులు ఉంటాయి. అలాగే ఉత్తరాయణం, మనకి దక్షిణాయనం. సో దక్షిణాయనం అంటే పెద్దవాళ్ళది, అంటే మన పితృదేవతలది కాలం అని. ఉత్తరాయణం అంటే దేవతలు సంచరించే కాలం అని. ఉత్తరాయణంలో ఏ పనులు చేసినా, శుభకార్యాలు ఏవి చేసినా బాగా ఫలిస్తాయని, దేవతల యొక్క ఆశీర్వాదం ఉంటుందని చెప్పి ఇవన్నీ ఉన్నాయి. ఇలాగే రాత్రిపూట రాక్షస సమయం, తెల్లవారుజామున పూట దేవత సమయం. అంటే దేవతలకు అనుగ్రహం కలిగిన స్పర్శ, భూలోక సంచారం చేస్తుంటారు వాళ్ళు. సో తెల్లవారుజామునే 3 గంటల నుంచి 5 వరకు దేవత సంచారం ఉంటుంది. ఆ టైంలో లేస్తే మనకి ఆ ఒక్క అనుగ్రహం కలుగుతుంది. ఇప్పుడు అనుకోండి, మనం మల్లెపూలు కొనుక్కున్నాం. మల్లెపూలు ఒక పేపర్లో చుట్టేసి పక్కన పెట్టాం. తర్వాత మల్లెపూలు తీసేసాం, వాడాం. ఆ పేపర్ పక్కన పెట్టేసాం. ఆ పేపర్కి ఆ స్మెల్ ఉంటుందా ఉండదా? ఉంటుంది. ఆ స్మెల్, ఆ వాసన, సువాసన ఎంత బాగుంటుంది మనకి. సో దేవతలు నడిచిన వేళల్లో, దేవతలు తిరిగే సమయంలో మనం ఉంటే ఆ ఒక సుగంధం మనకున వస్తుంది. వాళ్ళ ఒక స్పర్శ తగిలి వెళ్ళిన గాలి కనుక అది మనకున తగలగానే మనలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ బయటకు వెళ్తుంది. అంటే ప్రతికూల శక్తి. ప్రతి ఒక్క మనిషికి ఏదో ఒక మనసులో కోరిక పుడుతుంది. మనకి మానవ జీవితంలో కోరిక, కామం అనేది నెగిటివ్ కింద లెక్క, అది పాజిటివ్ కింద కాదు. సో ధర్మంగా బతకడానికి మనం ఏమి ధర్మాత్ములుగా ఉండం కదా. ఎంతో కొంత మనిషిగా పుట్టినప్పుడు, కలియుగంలో పుట్టాం కనుక కాస్త ఒకరి మీద కోపం రావచ్చు, ఒకరి మీద ద్వేషం రావచ్చు, ఒకరి మీద అసూయ కలగచ్చు, అండ్ ఒకరి మీద ఏదో ఒక విధంగా చెయ్యాలనే ఒక సంకల్పం మనసులో రావచ్చు. వీళ్ళు ఏవైనా చేశారు, వీళ్ళు ఇంత రాక్షసులు వీళ్ళు అని దాని కోపం వచ్చేస్తుందా. ఇలాంటి కూడా దుర్గుణాల కింద లెక్క. ఇవి మనసులో ఎక్కడో ఉంటాయి. దాని నుంచి బయటపడడానికి ఈ సమయాన్ని లేస్తే మన బ్రెయిన్లో ఎక్కడో ఒక బ్లాకేజ్ ఉన్నది బయటపోతుంది. అందుకే బ్రాహ్మీ ముహూర్తంలో ఏ పని చేస్తున్నా అది విజయవంతంగా సాగుతుంది అంటారు. సో మీరు పొద్దున్నే పూట లేవడం వల్ల, మనం చిన్నప్పుడు పూర్వకాలంలో ఇవన్నీ అడిగేవాళ్ళం కదా, కోడి కూసింది అనగానే అందరూ లేచేవాళ్ళు. సో అది బ్రహ్మ ముహూర్తం. కోడి శబ్దం ఎప్పుడైతే కూస్తుందో కరెక్ట్గా బ్రహ్మ ముహూర్తానికి కోడి కూస్తుంది. అది అనగానే అందరూ లేచేవాళ్ళు. లేచి ఎవరి పనులు వాళ్ళు చేసేవాళ్ళు. అందరికీ ఆర్థిక పరంగా చాలా ఆనందంగా ఉండేవాళ్ళు. ఎవరైనా డబ్బు కోసం ఆ వెంపర్లు ఆడేగా పూర్వకాలంలోనికి ఎప్పుడు చూడలేదు కదా మనం. అసలు డబ్బు మీద వ్యామోహం కానీ, డబ్బు సంపాదించాలని కోరిక కానీ, నేనే కొనుక్కోవాలని ఆలోచన కానీ ఎవరికి ఉండేది కాదు. ఏదో తలో పని చేసుకుంటూ లేచి పొద్దున్న లేచి ఇల్లు వాకిళ్ళు శుభ్రం చేసుకునేవాళ్ళు, ఇంట్లో పనులు చేసుకునేవాళ్ళు, చదువుకునేవాళ్ళు. ఇవన్నీ చేసుకోవడం వల్ల ఏంటంటే, వాళ్ళ పని వాళ్ళు చేసుకున్నప్పుడు ఈ దేవతాశక్తి తగిలినప్పుడు వాళ్ళ మనసులో కూడా దేవతల్లాగా ఉండేవి. అంటే ఎవరికైనా సాయం చేయాలని, ఎవరికైనా ఏదైనా ఇవ్వాలని, సో ఏదైనా కష్టం వస్తే మేము ఉన్నామని చెప్పాలని ధైర్యం ఇవ్వడానికి ఉండేది. అలాంటి ఆలోచన ఉండేవి. ఎప్పుడైతే మనం రాక్షస శక్తిలో లేస్తున్నామో మనం రాక్షసులుగా మారిపోతాం. పక్కవాడి జీవితం నాశనం అయిపోతుంది. సరే మనం పట్టించుకోవట్లేదు, వీళ్ళకి ఎలాగే కావాలి అని కొంతమంది అనుకుంటున్నారు. కొంతమంది ఏం చేస్తాం, మన చేతుల్లో ఏం లేదు కదా, మనం ఏం చేస్తాం, మరి వాళ్ళ పని ఎలా ఉంది మరి అని కొంతమంది ఏంటంటే అసలు పట్టించుకోరు. ఇప్పుడు పక్కన ఏదైనా జరిగితే ఇవాళ ఇన్స్టా రీల్స్ వాళ్ళ కొంతమంది రీల్స్ అని తీస్తున్నారు, వీడియోస్ అని తీస్తున్నారు. పూర్వం అది కొంచెం చూసుకున్నారు కాదు, మాకు సంబంధం లేదు, యాక్సిడెంట్ ఏంటంటే యాక్సిడెంట్ ఏందని చెప్పి వెళ్ళిపోతుండే వాళ్ళ చూసి. ఇలాంటి సిచ్యువేషన్ నుంచి బయటపడడానికి మనుషులను ఒక మానవతా సంకల్పం కలగాలన్నా, మానవతా సంకల్పం కలిగితే ఏమవుతుంది అంటే, మన పని మనం కరెక్ట్గా చేయగలుగుతాం, మన ఆలోచన కరెక్ట్గా ఉంటుంది. సో మన ఆలోచన కరెక్ట్గా ఉన్నప్పుడు మనం చేసే ప్రతి ఒక్క పని కూడా మంచి జరుగుతుంది. సో భగవంతుడు తోడుంటాడు. మన ఆలోచన మంచి అనుకోండి, భగవంతుడు తోడుంటాడు. సో అందుకని బ్రాహ్మీ ముహూర్తంలో చదువుకోవడమే కాదు, ఏ పని చేయాలనుకున్నా బ్రాహ్మీ ముహూర్తంలో లేవడం వల్ల చాలా విశేషమైన ఫలితాలు ఉంటాయి. సో మనకి పూర్వం ఈ దేవతా శక్తి ఉంటుంది, ఈ శక్తి ఉంటుందని తెలియదు. పొద్దున్నే లేచి వాళ్ళ పనులు చేసుకుని కాలకృత్యాలు తీర్చుకునేవాళ్ళు కనుక అదృష్ట యోగం అలా ఉండేది. ఇవాళ ఏంటంటే చాలా దారుణంగా ఆ టైం నిద్రపోతున్నారు.
అవును. అప్పుడు దాకా లేచి ఉండి అప్పుడు పడుకు. అప్పుడు దాకా లేచి ఉంటారు. టీవీలో చూస్తారు, సినిమాలు చూస్తారు, ఏవో మొత్తం పిచ్చి పిచ్చి పనులు చేస్తూ కరెక్ట్గా బ్రాహ్మీ ముహూర్తం మొదలవగా నిద్రపోతుంటారు. నిద్రపోయి ఎప్పుడు లేస్తారు మళ్ళీ ఎప్పుడో 10ంటికి లేస్తారు. అసలు మనకి ఏదైనా సరే మానవ శక్తి, దేవతా శక్తి, ఋషి స్థానం ఇవన్నీ ఉండేవి మనకి. సో పొద్దున్నే తెల్లవారుజాము లేచి మనం స్నానం చేస్తే అది దేవతా స్థానం. సో దేవతలు ఆ టైంలోనే స్నానం చేస్తారు కనుక ఆ నది నీళ్ళే మనకు వస్తాయి కనుక ఆ నీళ్ళతో మనం చేస్తే వాళ్ళు తాకిన స్పర్శ, ఆ నీళ్ళు మనం ఒంటి మీద పడితే మనలో ఉన్న నెగిటివ్ ఎనర్జీస్ బయటకు వెళ్ళిపోయి పాజిటివ్ ఎనర్జీగా మనం ఏదైనా మాట్లాడినా, మన చేతితో ఎవరికైనా ఏదైనా సాయం చేసినా అది వాళ్ళకి అక్షయ పాత్ర అవుతుంది. మనం ఏదైనా మాట చెప్పామంటే అక్షయ పాత్రగా వాళ్ళకి పనిచేస్తుంది. బట్ ఖచ్చితంగా బాగుంది ఇది అనేసి అందుకే తెల్లవారుజాము లేచి తెల్లవారుజాము స్నానం చేసేవాళ్ళం. అది ఇది 3:30 నుంచి 4:30 స్నానం చేసి దేవతా స్నానం, 5 నుంచి 6 స్నానం చేసి మళ్ళీ ఋషి స్థానం అంటారు. అంటే మనకి జపం చేసుకోవడానికి అనుష్ఠానం చేసుకుని ఋషులు ఉండేవాళ్ళు మనకు. అగస్త్య మహాముని వీళ్ళందరూ నదికి వెళ్ళి నదులు స్నానం చేసేవాళ్ళు. దేవతల స్నానం అయిపోగానే ఋషులు స్నానం చేస్తుండేవాళ్ళు. దాన్ని ఋషి స్థానం అంటాం. సో 5:30 నుంచి 6:30 లోపు చేస్తే ఋషి స్థానం, 6 నుంచి 7 చేస్తే మానవ స్థానం, మానవులుగా చేసేది. 7 తర్వాత చేసేది రాక్షస స్థానం. సో రాక్షసులు అందరూ అయిపోయిన తర్వాత వాళ్ళు చేసి వాళ్ళు పూజలు చేసేవాళ్ళు అనమాట. సో అదే రాక్షస స్థానం అంటే రాక్షసులుగా మారుతాం. ఇంక 8, 9 చేస్తే వాళ్ళు ఇంక పేర్లు ఏం చెప్పట్లేదు వాళ్ళకి మీరు అన్ని పేర్లు వేసేసుకోవచ్చు. అంటే మనకి ఉన్నతమైనది తర్వాత నీచమైనది. సో ఇంకా నీచ స్థితిలోకి వెళ్ళిపోయినట్టు ఉంటుంది. అయితే వాళ్ళ రోజున 8 స్నానం చేసేవాళ్ళు ఉన్నారు, 9 స్నానం చేసేవాళ్ళు ఉన్నారు. కానీ వీటి గురించి మనం మాట్లాడామనుకోండి, ఏంటంటే ఇలా చెప్తున్నారు, మా పనులు మాకు ఉంటాయి కదా అని చెప్పి అనుకుంటారు. కానీ మనం చేయవలసిన పనుల్లో ఇది కూడా ఇంక్లూడ్ చేసుకుంటే మనకి అసలు కష్టం అనేది రాదు. ఓకే. తెల్లవారుజాము లేచి ఎవరైతే బ్రాహ్మీ ముహూర్తంలో లేచి ఏదో ఒక మంచి కార్యక్రమం, ఏదో రాయడమో, చదవడమో, స్నానం చేసి జపం చేయడమో ఏదో చేశారంటే వాళ్ళు ఖచ్చితంగా, అంటే వాళ్ళు నచ్చింది ఏదో చేసుకోవచ్చు. నేను ఇది చేయమని చెప్పట్లేదు. చదివే విద్యార్థులు ఉంటే మాత్రం చదువుకోవాలి. ఆ టైంలో బ్రహ్మాండంగా మైండ్లోకి కరెక్ట్గా చదివినట్టు వెళ్తుంది. ఒకవేళ ఏదైనా పనులు, ముఖ్యమైన పనులు, ప్రొఫెషనల్స్ రంగంలో వాళ్ళు ఆ టైం టేబుల్ ఏదైతే ఉందో అది ఆ టైంలో రాసుకుంటే ఆ రోజంతా డే అంతా పాజిటివ్ ఉంటుంది, చేసుకోవచ్చు. అండి గృహిణులు ఆ టైంలో లేచి ఆ వేళల్లో లేచి వాళ్ళు శుభ్రంగా ఇల్లు వాకిలు శుభ్రం చేసుకొని వాళ్ళు స్నానం ఆచరిస్తే వాళ్ళ చేతితో భర్తకు ₹1 ఇచ్చినా సరే భర్తకు అక్షయం అవుతుంది. సో ఇలాంటివి జరుగుతాయి. ఇవన్నీ చేసుకుంటూ వెళితే బాగుంటాయి. పెద్ద విషయాలు ఏం కాదు, మన చాలా చిన్న విషయాలు. మనం దాన్ని వదిలేసాం, తెచ్చుకుంటే చేసుకోవడమే బెటర్. చాలా మంచి ముహూర్తం, చాలా చాలా విశేషమైన ముహూర్తం. ఇది చేసుకుంటే అద్భుతంగా పనిచేస్తుంది. ఇది 41 days చేసి చూడండి, తెలుస్తుంది మీకు. అది చాలా బాగా చెప్పారమ్మా. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అమ్మా. శ్రీమాత్రే నమః.